సార్ ఏమిటా ఎలా చూస్తున్నావు? నేనే మీ దగ్గరకు వద్దాం ఉంటున్నాను సార్. ఎందుకో? మీకు శుభార్త సార్. శుభవార్త ఏమిటది? వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు సార్. ఒప్పుకుంటారు, నాకు తెలుసయ్యా, ఎందుకంటే అది దైవ నిర్ణయం. ఆ? ఇదిగో ఒకసారి పిలవై. ఎవరినండి? అదేనయ్యా పెళ్లి కూతుర్ని. అలాగే. అలాగే. లీలా తప్పమ్మా, ఎంత లేదన్నా నీ కాబోయే యజమానాలు కదా, అలా పిలవచ్చా? తప్పు కదా? అవును సార్, సారీ సార్. పర్లేదులే, పిలు. ఇదిగో నిన్నే లోపల చేస్తున్నావా? ఒకసారి బయటికి రా. అబ్బా, నీ సంబోధన పాడుగాను. వద్దులేవయ్యా, పేరు పెట్టే పిలు. అలాగే సార్. లీలా నమస్కారం అండి. నమస్తే. మీ నాన్నగారు లేరా? లేరండి, ఇప్పుడు అలా బయటకు వెళ్ళారు. మంచిది, ఈవినింగ్ వాక్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరికి ఇస్తా? అవును సార్. నువ్వు కూడా ఈవినింగ్ వాక్ అలా వెళ్ళకూడదు. నాకు మార్నింగ్ వాక్ అలవాటు సార్. పొడం పని చేయి. ఇదిగో బజార్ వెళ్ళి ₹1 పెట్టి మంచి స్వీట్స్ తీసురా. అబ్బాయి ఎందుకు సార్? లేదు, చాలా బాగా చేస్తుంది సార్. మీరే కదా సార్ మెచ్చుకున్నారు. నేను చెప్పినట్టు చెయ్యి. తొందరగా వెళ్దామయ్యా. వెళ్ళేటప్పుడు మాత్రం తొందరగా వెళ్ళు, వచ్చేటప్పుడు తొందర ఏం అక్కర్లేదు. నిదానంగా తాపిగా ఆడుకుంటూ పాడుకుంటూ రావయ్యా. వెళ్ళరా. రూపాయి వెళ్ళొస్తాను. లేలా, మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలని కృష్ణను అలా బయటికి పంపించాను. నువ్వన్నీ వినే ఉంటావు. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నాన్నగారికి ఇష్టమే. నేను అడుగుతున్నది నీ విషయం. నేను ఎప్పుడు పెద్దల్ని గౌరవిస్తా. చాలు, నాకు ఆ మాట చాలు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఎంతసేపు అయింది మీరు? ఇప్పుడే వచ్చానండి. నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్లేదండి, మీరు పెద్దవారు. అది కాకుండా కాబోయే మామగారు ముందు అల్లుడు కూర్చుంటాం కొంచెం సిగ్గుగా ఉంటుందండి. మీరు కూర్చోండి. కూర్చోండి. కృష్ణ మిమ్మల్ని కలిశాడా? కలిశాడండి, మీతో అన్ని విషయాలు మాట్లాడానని చెప్పాడు. మీరు కూడా ఒప్పుకున్నారని చెప్పాడు. ఇప్పుడే మీ అమ్మాయి గారి అభిప్రాయం తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇకపోతే జాతకరీత్యా 13వ తారీఖు నాకు బాగా కలిసి వచ్చిన రోజు, అందుకని ఈ పెళ్లి ఆ రోజునే జరగాలండి. ఈ పదమే? అవునండి. పట్టుమని 10 రోజులు కూడా లేదు కదండి. ఆడపిల్లి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. వాటి గురించి మీరేం భయపడక్కర్లేదు. అన్ని